గణపతి పప్ప మోర్య, జై శ్రీరామ్. నేను ఈరోజు పెద్దంబర్పేట దగ్గర ఉన్న ఏబిఎస్ గజానన కళా కేంద్ర దగ్గరకు వచ్చేసిన అనమాట. సో ఇక్కడ కూడా మనకి ముంబై మోడల్స్ అనేది ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి ఎట్లాంటి మోడల్స్ ఉన్నాయి ఒకసారి అన్నీ చూసేద్దాం. ఇదే గాయస్, అది అన్న వాళ్ళ వర్క్షాప్ అయితే ఇదే అనమాట. బ్యానర్ నెంబర్ ఇక్కడ ఉంది. లోపలికి వెళ్దాం ఒకసారి. చూడొచ్చు లోపల రాగానే మనకి మస్తు పెద్ద గణేశుడు ఉన్నాడు అనమాట. ఈ గణేశునికి యాప్స్ కూడా వచ్చేసినాయి. చూసుకోవచ్చు ఈ గణేశుడు ఎంత లేదన్నా ఒక 20 feet వరకు ఉంటాడు అనమాట. ఇంకొక సెకండ్ మోడల్ గణపతి చూద్దాం. చూడండి ఈ గణేశుడు కూడా సేమ్ హైట్ అనమాట, కాకపోతే డిఫరెంట్ పోజ్. వీళ్ళ దగ్గర తొండం కొంచెం మంచిగా వచ్చిందనమాట. చూసుకోవచ్చు డిఫరెంట్గా వచ్చింది తొండం. ఓకే, లోపల పోయి చూసేద్దాం నాడు. చూడండి ఈడ కూడా మస్తు పెద్ద పెద్ద గణేశులు ఉన్నాయన్నమాట. ఈ గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. వీళ్ళ దగ్గర తొండం మస్తు యూనిక్ వచ్చిందనమాట. చూసుకోవచ్చు చాలా పెద్దగా వచ్చింది. ఫేస్ కట్ కూడా వీళ్ళది మంచిగా వచ్చింది. ఇక్కడ ఫినిషింగ్ కూడా చూడండి, పెద్ద వినాయకుడు. ఈ గణేశుడు కూడా ఒక 16 feet ఉంటాడు అనమాట. సో చూడండి ఈడ ఈ గణేశుడు చూడండి, మనకి ముంబై మోడల్లో చూసి ఉంటాం మేము, ముంబై వినాయకులలో సేమ్ ఈ మోడల్ అయితే ఇప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్లో చూస్తున్నాను అనమాట. చూసుకోవచ్చు ఫేస్ డిఫరెంట్ వచ్చింది. చూడండి ఫేస్ కట్ కొంచెం డిఫరెంట్ వచ్చింది అనమాట. చూసాం ఇంకా ఈ గణేశునికి కూడా తొండం డిఫరెంట్ వచ్చింది. ఇగో ఈ గణేశుడు ఇంకొక గణేశుడు అనమాట. వీళ్ళ దగ్గర తొండం మస్తు పెద్ద వచ్చింది కదా ఇక్కడ. ఏబిఎస్ గజానన్ కళా కేంద్ర. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి 10 feet నుంచి 20 feet ప్లస్ వరకు ఇక్కడ గణేశులు ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు చేయిస్తున్నారు వర్క్స్ అయితే. ఈ గణేశుడు ఇంకొక మోడల్ అనమాట. చూసుకోవచ్చు డిఫరెంట్ వచ్చింది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదిగో సేమ్ ఇక్కడ కూడా మనకి ధోతి కానీ ఫినిషింగ్ ఇట్లా వస్తుంది అనమాట. ఇంకొక మోడల్ గణేశుడు అనమాట. వీళ్ళ దగ్గర కూడా మంచిగా వచ్చింది ఫినిషింగ్. చేతులు కానీ ఐస్ కానీ చూడండి, కిరీటం కానీ బాగా వచ్చింది. చూసుకోవచ్చు గణేశుడు 10 to 11 feet వరకు ఉంటాడు అనమాట. సిట్టింగ్ పొజిషన్లో వచ్చిండు. చూసుకోవచ్చు తొండం చూడండి మస్తు పెద్దగా వచ్చింది. సేమ్ ఈ గణేశుడు కూడా మనకి 10 to 11 feet వరకు ఉన్నాడు. సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట, మహారాజ్ పొజిషన్లో. ఇప్పుడు మనకి ఒక 40 to 50 pieces అనేవి ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు మంచి మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది మనకి విజయవాడ హైవే, విజయవాడ రూట్లో ఉంటుంది అనమాట. పెద్దంబర్పేట చెక్ పోస్ట్ దగ్గర. గూగుల్లో కూడా లొకేషన్లో పెడితే మనకు వచ్చేస్తుంది. చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయి ఇక్కడ కూడా మోడల్స్. చూడొచ్చు వన్ ఆఫ్ ద ఫేమస్ ఐడల్ అనమాట, సర్కార్ గణేశుడు. ముంబైలో ఫేమస్. సో ఫస్ట్ టైం మనకి హైదరాబాద్లో తయారు చేపిస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఫినిషింగ్ కానీ తొండం కానీ చూడండి నీట్గా వచ్చింది వీళ్ళ కాడ. ఇంకొక మోడల్ చూపిస్తుంది చూడండి. చూసుకోవచ్చు ఈ గణేశుడు కూడా మనము చూసి ఉంటాం ఇన్స్టాగ్రామ్లో ఆడిగా, కానీ హైదరాబాద్లో ఫస్ట్ టైం చేపిస్తున్నారు ఈ గణేశుడిని. చూసుకోవచ్చు ఈ గణేశుడు 18 feet వరకు ఉందన్నమాట. అన్న ఈ సర్కార్ గణేశుడు అన్న సేమ్ 18 feet అంట. ఓకే, నెక్స్ట్ గణేశుడు చూపిస్తా. ఈ గణేశుడు సూపర్ ఉంది చూడండి. ఈ వినాయకుడికి 6 చేతులతో ఫేస్ కట్ చూసుకోవచ్చు ఒకసారి. సేమ్ ఇందాక చూపించిన ఫేస్ కట్ వచ్చింది చూడండి. ఫేస్ కట్ డిఫరెంట్ వచ్చింది అనమాట. కొత్త ఉంది ఫేస్ కట్, మనకి హైదరాబాద్లో కొత్త ఉంది. చూసుకోవచ్చు ఇది ఇంకొక మోడల్. ఈ గణేశుడు ఫేస్ తొండం చాలా నీట్గా వచ్చినాయి చూడండి, బాగున్నాయి. ఒక పెద్ద 18 feet గణేశుడు చూడండి, సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. భారీ వినాయకుడు. ఫేస్ కట్ మంచిగా వచ్చింది వీళ్ళది. చూసుకోవచ్చు కిరీటం కానీ ఫేస్ కట్ చెవులు
మస్తు నీట్గా వచ్చింది వినాయకుడు అయితే ఫినిషింగ్. అన్న పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న? ఇంకొక 1 వీక్లో పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుందంట. నేను మళ్ళీ ఒకసారి మీకు పెయింటింగ్ అయిపోయాక వీళ్ళు అవుట్పుట్ అనేది చూపిస్తా. చూసుకోవచ్చు మంచిగా ఉంది. వినాయకుడికి చెవులు డిఫరెంట్ వచ్చినాయి. ఓకే, ఇంకొకటి యూనిక్ వినాయకుడు ఉందన్నమాట, అది చూపిస్తా చూడండి. చూసుకోవచ్చు ఈ వినాయకుడు ఇక్కడ యూనిక్ వినాయకుడు అనమాట. నరసింహస్వామి రూపంలో ఉన్నారు. ఆ హెయిర్ కానీ చూసుకోవచ్చు, అవుట్పుట్ మస్తు వచ్చింది వీళ్ళది. ఐస్ చూడండి, తొండం కానీ, జుట్టు, యాప్స్ వచ్చినాయి, మస్తుంది గణేశుడు. ఈ వినాయకుడు ఆల్మోస్ట్ ఒక 20 feet వరకు ఉంటాడు అనమాట. ఓకే, నెక్స్ట్ గణేశుడు చూపిస్తా. ఇంకొక వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లోనే ఉన్నాడు. ఈ వినాయకుడు కూడా మనకి 18 feet వరకు ఉంటాడు అనమాట. సో ఇది గాయస్ ఇక్కడ కలెక్షన్ వచ్చేసి. నేను పెయింటింగ్ అయినాక కూడా ఇంకొకసారి వచ్చి చూపిస్తా. మీరు ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో మీరు కింద కామెంట్లో పెడితే నెక్స్ట్ అక్కడికి పోయి మీకు గణేష్ అప్డేట్ అనేది ఇచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.